యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ టీనేజర్స్ లో చేసుకోవడం అనేది ఒక బిగ్గెస్ట్ స్కామ్. టీనేజర్స్ అందరూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ అన్ని వాడటం అనేది ఇట్స్ నాట్ రైట్ ఫర్ యువర్ స్కిన్. రియాలిటీలో ఏం జరుగుతుంది అంటే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కానీ, పెప్టైడ్స్ కానీ, వైటమిన్ సి సీరమ్స్ కానీ ఇవి ఏవి టీనేజర్స్ లో అవసరం లేదు. బికాస్ టీనేజ్ స్కిన్ లో కొలాజన్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే కొలాజన్ రిడక్షన్ అంటే అబౌట్ 25 years to 30 వాళ్ళలో ఈ కొలాజన్ అనేది ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటది. కాబట్టి ఆ ఏజ్ లో ఈ పెప్టైడ్స్ కానీ, వైటమిన్ సి సీరమ్స్ కానీ, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కానీ వాడుకోవచ్చు. బట్ టీనేజర్స్ కనుక ఇవే ప్రొడక్ట్స్ కనుక కంటిన్యూస్ గా వాడుతూ ఉంటే స్కిన్ బ్రేక్అవుట్స్ రావచ్చు. అంత హార్ష్ ఇంగ్రీడియంట్స్ రెటినాల్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. డ్రైనెస్, డీహైడ్రేషన్స్ కూడా చాలా కామన్ గా వస్తాయి. సో బేసిక్ సింపుల్ స్కిన్ కేర్ అనేది వాడితే సరిపోతుంది. నార్మల్ క్లెన్జర్స్, మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్ ఇంతవరకు చాలు. పిగ్మెంటేషన్స్ ఉన్నా, యాక్నీ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా ఇట్లాంటి వరకు మీరు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఆ కన్సర్న్డ్ కండిషన్ వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని రకాల స్కిన్స్ కి ఒకేలాగా పనిచేయవు. సో కంపల్సరీ మీరు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయిన తర్వాతే ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయండి.